హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. ఇవాళ మనం ఒక సింపుల్ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. చాలా చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఎవరైనా దీన్ని ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టపడతారు. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 గ్లాస్ బాస్మతి రైస్‌ని వేసుకోవాలి. మీరు నార్మల్ రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం ఏ గ్లాస్‌తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్‌తో పావు గ్లాస్ శనగపప్పుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ ఇంకా శనగపప్పుని 2, 3 సార్లు బాగా వాష్ చేసేసుకొని ఇందులో వాటర్ వేసేసుకొని ఒక 15 మినిట్స్ నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్‌ని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక బగారాకు 3 లవంగాలను వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఇవి కొంచెం బ్రౌన్ కాగానే ఇప్పుడు ఇందులో సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఒక ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చిలను వేసేసుకోవాలి. ఒకవేళ మీకు కారం ఎక్కువ కావాలంటే కొంచెం పచ్చిమిర్చిలను ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని లైట్‌గా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా లైట్‌గా బ్రౌన్ కాగానే ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇదంతా ప్రాపర్‌గా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం నానబెట్టి పెట్టిన శనగపప్పు ఇంకా రైస్‌ని ఇందులో వేసేసుకోవాలి. వాటర్ తీసేసి రైస్‌ని మాత్రమే వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఈ రైస్‌ని నెమ్మదిగా కలుపుతూ 2 మినిట్స్ బాగా ఫ్రై చేసేసుకోండి. నెమ్మదిగా కలపండి, లేకపోతే రైస్ విరిగిపోతుంది. 2 మినిట్స్ ఫ్రై అయిపోయాక కొంచెం కరివేపాకు, 2 టమాటాలను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ కారం వేసుకోవాలి. కారంని ఎక్కువ వేయకండి, కొంచెమే అలా జస్ట్ కలర్ రావడానికి వేయాలంతే. ఇప్పుడు ఇందులో టేస్ట్‌కి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని మళ్ళీ 1 మినిట్ మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు, 1 మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఏ గ్లాస్‌తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్‌తో 1 గ్లాస్ ఇంకా ముప్పావు గ్లాస్, అంటే గ్లాస్ కన్నా కొంచెం తక్కువ వాటర్‌ని వేసుకోవాలి. 1 గ్లాస్ రైస్‌కి 2 గ్లాసెస్ కన్నా కొంచెం తక్కువ వాటర్ వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే ఇందులో మళ్ళీ కొంచెం సాల్ట్ వేసేసుకోండి. నేను టేస్ట్ చూశాను, ఇందులో తక్కువ అనిపించింది, అందుకని మళ్ళీ కొంచెం సాల్ట్ వేస్తున్నాను. టేస్ట్ చూసిన తర్వాతనే సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోండి. కొత్తిమీర వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా ఉంటే మాత్రం వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసినా పర్లేదు. దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాయిల్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. బాయిల్ రాగానే ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి దీనికి విజిల్ పెట్టేసేయండి. విజిల్ పెట్టిన తర్వాత హై ఫ్లేమ్లోనే 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి. దీంట్లోని ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా మూత ఓపెన్ చేసేసుకోండి. చూసారా రైస్ ఎంత బాగా ఉడికిపోయిందో, శనగపప్పు కూడా బాగా ఉడికిపోతుంది. ఇది ఇప్పుడు సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి. కలిపేసిన తర్వాత బాక్స్లో పెట్టేయడమే, అంతే. టేస్టీ టేస్టీ శనగపప్పు కిచడి సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.